ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్ బిల్ గురించి ఒక పెద్ద హంగామా జరుగుతుంది. ఎస్, ఈ యాంటీ కన్వర్షన్ బిల్లో మీరు ఊహించలేని విధంగా వాళ్ళు చట్టాలను తయారు చేసుకున్నారు వాళ్ళ అనుకూలంగా. Passed a stringent new anti-conversion law with some of the toughest provisions in the country, including life imprisonment, hefty fines, and even bulldozer action against properties linked to unlawful conversions. ఇందులో ఎలాంటి చట్టాలు ఉన్నాయంటే శిక్షలు ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ భారీ జైలు శిక్ష, జీవిత ఖైదు, వాళ్ళ ఆస్తులపై బుల్డోజర్తో అటాక్ కూడా చేయొచ్చు. ఇది ఈ బిల్లో ఉన్న ముఖ్యమైన కఠినమైన శిక్షలు. యూపీలో, మధ్యప్రదేశ్లో ఇంకా ఎన్నో ప్రాంతాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ని స్టడీ చేసిన తర్వాత రాజస్థాన్లో ఒక బిల్ని తీస్తున్నారు. అయితే ఇక్కడ జస్ట్ ఇమాజిన్ చేయండి, వీళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత దారుణంగా, ఎంత వరస్ట్గా ఉన్నాయో. కేవలం ఒక మతానికి సపోర్ట్ చేస్తూ మిగతా మతాలను ఎలా తొక్కివేయాలో అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రాజస్థాన్లో ఉన్న యాంటీ కన్వర్షన్ బిల్. ఇందులో వీళ్ళు ఎలాంటి విషయాలను టార్గెట్ చేశారో మీరు ఇమాజిన్ చేయలేరు. ఇక్కడ ఏం రాయబడ్డది నేను మీకు చెప్తాను, బాగా వినండి. విదేశీ లేదా అక్రమ సంస్థల నుండి డబ్బులు తీసుకొని మత మార్పులు జరిగితే కనీసం 10 ఏళ్ల నుండి గరిష్టము 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే 20 లక్షల జరిమానా విధిస్తారు అని అంట. విదేశాల నుండి డబ్బులు తీసుకొని మత మార్పిడి ఎవరు చేస్తారండి? అలా అన్నప్పుడు ఎన్నో హైందవ సంస్థలు ఉన్నాయి. దాని వెనుకలో ఫారినర్స్ అనే వాళ్ళు ఎంతో మంది మన ఇండియన్సే ఫారిన్ కంట్రీస్ లో పోయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఫండ్స్ వచ్చే డబ్బులు దేనికోసం వాడుతున్నారో ఇది చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ న్యూస్ లో దీని గురించి ఎన్నో విషయాలు మాట్లాడేశారు, ఎవరు ఎవరికి ఫండ్స్ ఇస్తున్నారు అనేది. క్రిస్టియన్స్ కి ఆల్రెడీ ఫండ్స్ అనేది ఎన్నో ఆగిపోయినాయి. ఇప్పుడు ఏదో కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బయటకు ఉన్నారు, లేకపోతే వాళ్ళ రిలేషన్ కి సంబంధించిన వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళ నుండి కూడా వీళ్ళకి ఇప్పుడు డబ్బులు రావద్దా? చూడండి, బయట నుంచి ఏ డబ్బులు వచ్చినా అది మత మార్పిడి కొరకే వాడుతున్నారని చెప్పడానికి రుజువు ఏంటిది అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు దాకా ఒక రుజువు లేదు. కానీ దీన్ని పట్టుకొని వీళ్ళు కావాలనే ఇలాంటి శిక్ష, ఇలాంటి అంటే క్రైస్తవునికి ఫస్ట్ ఆర్థికంగా కొట్టండి, బెదిరించి కొట్టండి, దాని తర్వాత వినకపోతే వాడి మీద దాడులు చేయండి, గుంపులు రావాలి, తన్నాలి, కొట్టాలి, వీడి మత మార్పిడి చేస్తున్నారని పోలీసు వాళ్ళకి అరెస్ట్ చేయాలి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. రెండోది ఏమంటున్నారు చూడండి, ఇది కేవలము ఇంట్లో ప్రార్థన కాదు, డిజిటల్ సోర్స్ తో మత మార్పిడిని కూడా కవర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ లో మాట్లాడుతున్నాను, మీకు నా ఛానల్ కి సపోర్ట్ చేయమని అడుగుతాను. సపోర్ట్ చేయడము ఛానల్ కి రీచ్ కోసమా లేకపోతే మత మార్పిడి చేయడానికా? అర్థమవుతుందా? ఎంతోమంది క్రైస్తవులు ఎంతోమంది తన వాక్యం ద్వారా మనుషులను ఆకట్టుకొని వాళ్ళ జీవితాన్ని మార్చిన సేవకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుని కొరకు సహాయం పంపించమని చెప్పడంలో తప్పేముంది? ఈ దొంగ బాబాలు లక్షలు కోట్లు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తి చేసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. అలాంటి బాబాలకు మాత్రం ఇలాంటి చట్టాలు వర్తించవు. కానీ క్రైస్తవుడి డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రకారంగా ఏదైనా అడిగినా, ఏమైనా చేసినా మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. ఆన్లైన్ ప్రలోభాలు, సోషల్ మీడియా ప్రచారము, తప్పుడు సమాచారంపై వ్యాప్తి చేయడము, ఇదంతా ప్రొపగాండా కింద తీసుకొని వాళ్ళపైన అంట కేసేస్తారంట. ఎంత వర్స్ట్ లాని తీసుకొని వస్తున్నారు మీరు ఇమాజిన్ చేసుకోండి. ప్రొపగాండా గురించి మన భారతదేశంలో చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధ ప్రచారంలో నంబర్ 1లో ఉన్నాం మనం అందరం. ఫేక్ న్యూసెస్ లో నంబర్ 1లో ఉన్నాం మనము. వేరే దేశము మన ఇండియాలో కొన్ని న్యూసెస్ వినడానికి కూడా భయపడతారు. కారణం ఏంటిదంటే ఒక సోర్స్ ప్రకారంగా నేను చెప్తాను, మోస్ట్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ అనేది మన ఇండియా నుండి బయటకు వెళ్తుందంట. పైగా క్రైస్తవుల విషయంలో క్రైస్తవులు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారా? రైట్. ఇందులో శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయంట. ఎలాంటి శిక్షలు ఉన్నాయో నేను చెప్తాను, బాగా వినండి. సాధారణంగా అన్యాయ మత మార్పిడి చేస్తే 7 నుండి 14 ఏళ్ల జైలు, కనీసము 5 లక్షల జరిమానా.
ఒక మత మార్పిడి జరిగితే 7 నుంచి 14 ఇయర్స్ వరకు జైలు శిక్ష అంట. ఇదే కాకుండా అతను ఎంత కట్టాలి? 5 లక్షలు, మినిమం 5 lakhs రూపీస్ అతను జుర్మానా కట్టాలి. మినిమం 5 లక్షలు జుర్మానా కట్టాలి. బాధితుడు మహిళ, మైనర్, వికలాంగుడు లేదా ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారు అయితే 10 లక్షల నుండి 20 ఏళ్ల జైలు, కనీసం 10 లక్షల జుర్మానా అంట. మాస్ కన్వర్షన్స్ జరిగితే 20 ఏళ్ల నుండి జీవిత ఖైదీ, అదేవిధంగా కనీసం 25 లక్షల జుర్మానా. జస్ట్ ఇమాజిన్ చేయండి ఈ మాస్ కన్వర్షన్ అంటే ఏంటి తెలుసా? వీళ్ళ దృష్టిలో బాగా గుర్తుపెట్టుకోండి. నాలాంటి వాడు ఒకడు ప్రార్థన మీటింగ్ పెడతా ఉంటాడు. 10 మంది గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయిన తర్వాత అక్కడ దేవుని వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. ఒక దిక్కుమల్ల గ్యాంగ్ వచ్చేస్తుంది. ఈ దిక్కుమల్ల గ్యాంగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఈడ మత మార్పిడి జరుగుతుంది, మాస్ కన్వర్షన్ అంటారు. అంతే, నాలాంటి పాస్టర్ బుక్ అయిపోతాడు, వాడు జైల్లో పోతాడు, కఠినమైన చర్యలు, అతనికి జీవిత కారాగార శిక్ష. ఇదే కాకుండా వీడు 25 లక్షలు కూడా కట్టాలి. అర్థమవుతుందా? ఆర్టికల్ 25 కేవలము ఒక వర్గానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకు తెలుసా? నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక చోట ఏం రాయబడ్డది అని అంటే, బిల్లులో తమ పూర్వీకుల మతానికి తిరిగి చేరడము అంటే ఘర్ వాపసి, ఇలాంటివి అంట అసలు ఈ మత మార్పిడి నేరమే కాదనంట. ఘర్ వాపసి మత మార్పిడి నేరం ఏమాత్రము కాదు. ఒకవేళ ఎవడైనా తిరిగి హిందూయిజంలో వెళ్ళిపోతే అంటే ఘర్ వాపసి చేస్తే అది చట్టపరంగా, బాగా వినండి, అది చట్టపరంగా మత మార్పిడిగా పరిగణించబడదు. అంటే ఇట్ ఈజ్ నెవర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ కన్వర్షన్. క్రిస్టియన్స్కి రోజు రోజుకి ఎలా తొక్కివేయాలో అనేది కొంతమంది ఎలా తయారు చేస్తున్నారు చట్టాన్ని అంటే మీరు అర్థం చేసుకోండి. 10 సంవత్సరాల నుండి క్రైస్తవుడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో మనకు తెలుసు. యూపీ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్. నిన్ననే అండి 5వ తారీఖు అనుకుంటానండి, రాజస్థాన్లో ఒక వ్యక్తి పాపము, అతను స్కూల్ నడిపిస్తున్న హాస్టల్, క్రిస్టియన్ హాస్టల్ అండి అది. అక్కడ బుక్స్ పంచుతున్నాడు అతను. క్రిస్టియన్ హాస్టల్లో క్రిస్టియన్ బుక్స్ పంచకపోతే ఏం పంచుతారండి? నాకు అర్థం కాదు. నాకు అలాంటి ఆయనను మత మార్పిడి చేస్తున్నారని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేశారు. పైగా రిపోర్టర్స్ ఎంత అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు అని అంటే, మీరు ఎలా కన్వర్ట్ చేస్తారు మాకు చెప్పండి, మీరు ఏం స్టోరీలు చెప్తారు చెప్పండి అని ఎగతాళిగా మాట్లాడుతున్నారండి. प्रभु के बारे प्रभु कौन पैसा नहीं यीशु मसीह क्या चाहते हो? यीशु मसीह से और हिंदू दही देवता गाड़ी रखते हो. క్రైస్తవులను ఎంత అనగదొక్కుతున్నారో మీరు ఆలోచించుకోవాలి. ఇలాంటి బిల్స్ని ముందు తీసుకొని వచ్చి సమాజానికి ఏం చూపెట్టాలనుకుంటున్నారు? వీళ్ళు ఏం ప్రూవ్ చేస్తున్నారు అంటే, ఇలాంటి చట్టం తీసుకొని వచ్చి క్రైస్తవులు ముస్లిమ్స్లు నోరు మూసుకొని మా కాళ్ళ కింద పడి ఉండాలి, మేము మెజారిటీయన్స్ మాత్రమే ముందుకు రావాలి. ఈ దరిద్రం అంతా కాస్త ఆంధ్రాలో కూడా స్టార్ట్ అవుతుంది. రాను రాను సౌత్ ఇండియాలో కూడా ఇలాంటి దరిద్రం పాకుతుంది. మన సౌత్ ఇండియా వెల్ఫేర్కి చాలా ఫేమస్. ఇక్కడ ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, అందరికీ సమానంగా ఎడ్యుకేషన్, అందరికీ సమానంగా రేషన్స్, అందరికీ సమానంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా కొంతమంది మన సౌత్ ఇండియాని కరప్ట్ చేయడానికి వేరే స్టేట్స్ నుంచి వచ్చారు. వాళ్ళ ట్రెడిషన్స్ అంతా మన సౌత్ ఇండియాలో పెడుతున్నారు. ఈరోజు మన సౌత్ ఇండియా కల్చర్ అనేది నాశనం అయిపోతుంది. ఎవరో ట్రెడిషన్స్ మనం ఫాలో అవుతున్నాము, మనమే కొట్టుకొని వస్తున్నామండి. సౌత్ ఇండియా ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ ఫేమస్. నార్త్లో కేరళ కానీ, తమిళనాడు కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఆంధ్రాలోకి వెళ్ళి ఎవడైనా నార్త్కి వెళ్తే మీరు సూపర్ ఎడ్యుకేటెడ్ అని అంటారు. నేను ఉన్నానండి నార్త్లో, నాకు తెలుసు. వాళ్ళు సౌత్కి ఇచ్చే మర్యాద ఏంటిది? వెల్ఫేర్ని పక్కన పెట్టేశారు, ఎడ్యుకేషన్ని పక్కన పెట్టేశారు, కులం మతం అని కొట్టుకొని వస్తున్నారండి చాలామంది. రాజస్థాన్లో ఉన్న ఈ యాంటీ కన్వర్షన్ బిల్ పైన మీ అభిప్రాయం ఏంటిదో మాకు మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్ప్రెడ్ చేయండి. దయచేసి మన క్రైస్తవులు అందరికీ ఈ వీడియోస్ పంపించండి. అర్థమైన దాన్ని పక్కన పెట్టేసి
కాస్త ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీ కొరకు ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ముందు తీసుకురాబోతున్నాను, ఇంకా తీసుకొని వస్తూ ఉంటాను. సో మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియజేయండి. God bless you all. Have a New great day. anti-conversion law with some of the toughest provisions in the country, including life imprisonment, hefty fines, and even bulldozer action against properties linked to unlawful conversions.